అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వి సాగర్ వ్లాగ్స్. ఎక్సలెంట్ వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. నేను మీకు ఆల్రెడీ వీడియో పెట్టిన బెండకాయ కట్ చేసుకున్న వీడియో పెట్టినా కదా, ఇప్పుడు ఫ్రై చేస్తున్నా, చూద్దాం. కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా, సరిపడా ఆయిల్ వేసుకొని నిన్న కట్ చేసిన బెండకాయలు ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు ఫ్రై చేస్తున్నా. ఫ్రై చేసుకొని మళ్ళీ కొంచెం కడాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డ పోపుకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు పోపులనే వేసుకోవాలి. నేను ఎప్పుడైనా పోపులనే వేసుకుంటా. పసుపు పోపులో వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మళ్ళీ బెండకాయ వేసుకుంటే కట్టం. ఓన్లీ 5 minutes ఆర్ 10 minutes అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు బెండకాయ వేగితే తొందరగా అయిపోతుంది కర్రీ. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వర్షాకాలమా అసలు ఎండాకాలమా అసలు అర్థం అవ్వట్లేదు. వర్షాకాలంలో ఎండలు కొట్టడం ఏంట్రా బాబు అనుకుంటున్నా నేనైతే. చాలా ఎండలు కొడుతున్నాయి, ఉడకపోస్తుంది. ఇంకా మా ఇల్లు తెలుసు కదా, ఇక ఏసీ కూలర్లు ఉంటేనే పనిచేస్తుంది ఇల్లు, లేకపోతే ఉడకపోయడమే. అమ్మో దేవుడా, అంటే ఎలా ఉడకపోస్తుందో వామ్మో. జిగురు పాకం అంతా వెళ్ళేదాకా వేయించుకోవాలి. జిగురు ఉంటుంది కదా బెండకాయకి, ఆయిల్లో వేయించుకోవాలి జిగురు అంతా వెళ్ళేదాకా. లేకపోతే గుజ్జు నంజు ఉంటుంది. నాకైతే నచ్చది. నేను ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటా. సూప్ చేసుకున్నా నచ్చదు, బెండకాయ కర్రీ చేసుకున్నా నచ్చదు. రాను 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 ఓ పిల్లగాను సాంగ్ చాలా బాగుంది కదా, ఫోక్ సాంగ్స్. కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, నిన్న పకోడీతో పాటు కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా కర్రీ కోసం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బెండకాయలు వేసుకొని జిగురు అంతా వెళ్ళేదాకా వేయించుకోవాలి. కంచుడు నల్లగా అవుతుందిరా. బెండకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తొందరగా మగ్గుతాయి, తొందరగా ఉడుకుతాయి అన్నట్టు, తొందరగా ఫ్రై అవుతాయి అన్నట్టు. ఈ భాషలో చెప్పాలంటే తొందరగా ఫ్రై అవుతాయి. నా కంచుడు మాడిపోతుంది. మాడిపోతే మాడిపోని, కానీ తోమడానికి కష్టమవుతుంది. అయ్యో, మా అత్తమ్మ చిన్న కట్ చేయమంటే పెద్ద కట్ చేసేది. ఫ్రై చేయడానికి అత్తమ్మ అంటే ఏం కాదు ఉడుకుతాయి అని అన్నది. రాను 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 ఆడుకుంటూ పాడుకుంటూ పని చేసుకోవాలి కదా. ఇంకొక 2 minutes అయితే ఫ్రై అయిపోతాయి కంప్లీట్గా. జామురా తెరి జాబిలమ్మ కోపమా నా పైన, ఆపవా ఇకనైనా. మా ఆయన కాల్ చేస్తున్నాడు ఎందుకు. బెండకాయలు వేగిపోయినాయి, బౌల్లో తీసుకుంటున్నా. ఇప్పుడు నేను వేయడానికి వస్తలేదు, మాడిపోతున్నాయి. అయ్యో, మళ్ళీ కొంచెం బెండకాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ పోపు గింజలు వేగిన తర్వాత నా దగ్గర ఆనియన్స్ లేవు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. ఆనియన్స్ మీరు ఉంటే వేసుకోండి. అమ్మో చిల్లుతున్నాయి. ఓహో, నెక్స్ట్ కొంచెం పసుపు, అంతే. నెక్స్ట్ టమాటాను వేయించుకోవాలి. టమాటా వేగాక డైరెక్ట్ ఇప్పుడు బెండకాయ వేసుకుంటే సరిపోద్ది. కొంచెం కారం వేసుకోవాలి, ఉప్పు కారం వేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్.
మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా. టమాటాలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ బెండకాయ ఫ్రైలో వేసుకున్నాం కదా తొందరగా వేగడానికి. ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోద్ది. క్వాంటిటీ కొంచెమే కాబట్టి మీరు కూడా కొంచెం కొంచెం వేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లో ట్రై చేస్తే కొంచెం కొంచెం. అయ్యో కంచుడు మొత్తం మాడిపోయింది. మనం కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇష్టంతోనే చేస్తేనే కూర కూడా చాలా చక్కగా కుదురుతుంది తెలుసా మీకు. ఎవరికైనా కోపంలో వంట చేసినాం అనుకో అది అంతే సంగతి. మన కోపం ఎట్లున్నాయో ఆ కూర కూడా అట్లనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇష్టంగా ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది, రుచి. హస్బెండ్ పైన కోపం కర్రీ పైన చూపించడం, వైఫ్ పైన కోపం కర్రీ పైన చూపించడం అలా చేయకుండా ఇష్టంతో చేయండి, చాలా బాగుంటుంది. టమాటాలు ఉడికిపోయాయి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి. కడాయి మరీ డ్యామేజ్ అయింది. మీరు కడాయిలో బెండకాయలు వేయింపుకున్న తర్వాత బౌల్లో కర్రీ చేసుకోండి. నేను పిచ్చి పని చేశాను. కథం బెండకాయలు వేసేసా. మాడు మాడు ఉంటుందో ఏమో టేస్ట్. అట్లా ఒక 5 minutes ఉంచుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఉంచుకోండి చాలు, అంతే. స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే, కంప్లీటెడ్. కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. ఈ చెమట హీట్కి వేడి డైరెక్ట్ కుంకుమ గారుతుంది నాది. ఏం చేద్దాం, కష్టం, తప్పదు కదా, చేయాలి కదా. అమ్మా కంప్లీటెడ్ కర్రీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తా మీకు. ఎక్సలెంట్ వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.